హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు, సో ఫ్రైడే వరకు డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. హిందూ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్, పిఐబి న్యూస్ అండ్ ఈనాడు పేపర్. ఇందులో ఉన్న ప్రతి ఆర్టికల్ ఎగ్జామ్ దృష్ట్యా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవడం జరిగింది. ఏ ఒక్క అంశము స్కిప్ చేయడం జరగలేదు. సో ఫస్ట్ మీకు పాలిటీ చూస్తే, పవన్ కుమార్ భీమప్ప అని చెప్పేసి పాట్నా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా రాష్ట్రపతి గారు 217 ఆర్టికల్ ప్రకారం నియామకం చేస్తాడు. 124 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే 217 ప్రకారము హైకోర్టు న్యాయమూర్తుల్ని రాష్ట్రపతి నియామకం చేయడం జరుగుతుంది. కొలీజియం సిఫార్సు మేరకు. మనకు తెలుసు, చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఈ హైకోర్టు న్యాయమూర్తి కావచ్చు, ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, ప్రమాణ స్వీకారం చేయించేది మాత్రం రాష్ట్రపతి కాదు. సో గవర్నర్ చేస్తాడు. ఏ రాష్ట్ర గవర్నర్ ఉంటే వాళ్ళు. ఇప్పుడు బీహార్ కాబట్టి మనం మహమ్మద్ అరీఫ్ ఖాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈయన ఎందుకు పేరు రాసినాం అంటే, మీకు బీహార్ గవర్నర్గా రీసెంట్గా వచ్చాడు కాబట్టి సో వెరీ ఫేమస్ మహమ్మద్ అరీఫ్ ఖాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇతను ఇంతకుముందు కేరళ ఉన్నప్పుడు పెద్ద గొడవ జరిగేది. సో కేరళ రాష్ట్రం యొక్క సీఎంకి అండ్ కేరళ గవర్నర్కి. బట్ ఇప్పుడు మీకు బీహార్ లోపల పెద్ద గొడవ అయితే కనిపించదు. వై? బికాస్ మీకు ఎన్డీఏ భాగస్వామ్యం ఉంది కాబట్టి. సో అంతే అండి. పాలిటీ ఒకటే ఆర్టికల్ ఉంది. లడఖ్కి 6th షెడ్యూల్ హోదా నిరసనలు మనము చాలాసార్లు డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయట్లేదు. 2024 పాలిటీ అప్డేట్స్లో ఉంటుంది. ఇండియన్ సొసైటీ అండి, గ్రూప్ 2 సిలబస్లో ఉంటుందా అంటే టీజీపీఎస్సీ వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది. ఏపీపీఎస్సీ వాళ్ళ సిలబస్లో ఉంది, టీజీపీఎస్సీ వాళ్ళకి కూడా ఉంటుంది. ఇది మీకు ప్రాంతీయవాదం అని చెప్పేసి ఒక పాఠం ఉంది కదా, సో దాని కిందికి వస్తుంది. ఎన్ఎస్సిఎన్ కేపై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనేది మరొక 5 years నిషేధం విధించింది. ఊపా చట్టము 1967 ప్రకారము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనేది ఒక సంస్థ అనేది ఉగ్రవాద సంస్థగా ప్రకటించి సో 5 years నిషేధం విధిస్తుంది. మళ్ళీ 5 years ఎక్స్టెండ్ చేస్తుంది. ఇట్లా ఎక్స్టెండ్ చేస్తూనే పోతుంది. జనరల్గా ఆ సంస్థ కనుక భారతదేశం యొక్క సావర్నిటీకి, ఇంటెగ్రిటీకి విఘాతం కలిగిస్తే నిషేధం విధిస్తుంది. ఒకసారి 5 years గరిష్టంగా ఇది రెన్యువల్ చేయవచ్చు. మనకి 5 to 5 అని చెప్పేసి చేయవచ్చు అన్నట్టు. సో ఇది మీ కరెంట్ అఫైర్స్లో ఉన్నది. అయితే మీకు సిలబస్లో ఇండియన్ సొసైటీ తెలుగు అకాడమీ పుస్తకంలో కూడా దీని గురించి స్పష్టంగా ఉన్నదండి. సామాజిక సమస్యలు అనే పాఠం లోపల మీకు కనిపిస్తుంది. సో అందులో మన సమాచారం కొంత తీసుకోవడం జరుగుతుంది. సొసైటీలో, హిస్టరీలో కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అహ్మద్-నగర్ రైల్వే స్టేషన్ పేరుని మహారాష్ట్ర ప్రభుత్వము అహల్యాబాయి రైల్వే స్టేషన్గా మార్చింది. అహల్యాబాయి ఎవరంటే అతను, ఆమె సో హిస్టరీలో వెరీ ఫేమస్. మీకు హోల్కర్ వంశం, మరాఠా వంశం మొత్తం విడిపోతుంది. అందులో ఒక వంశము హోల్కర్ అని చెప్పేసి పిలుస్తాం. ఆమె ఇండోర్ పాలకురాలు, వెరీ ఫేమస్ ఆమె. ఎందుకు ఫేమస్? ఆమె సోమనాథ్ టెంపుల్ని తిరిగి నిర్మిస్తుంది, కాశీ టెంపుల్ని తిరిగి నిర్మిస్తుంది. అందులో హిస్టరీ కరెంట్ అఫైర్స్ అది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు October 31 వల్లభాయ్ పటేల్ జయంతి అని చెప్పేసి పిలుస్తాం. ఆ రోజు మీకు వల్లభాయ్ పటేల్ గురించి నేర్చుకుంటాం మనం. అది హిస్టరీ కిందకే వస్తుంది. హిస్టరీలో కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ ఉంటాయి కంపల్సరీ. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తిస్తుంది. అది హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ కిందకి వస్తుంది. సరే, ఇప్పుడు మీకు ఏంటి వార్తల్లో ఉంది అంటే ఎన్ఎస్సిఎన్ అని చెప్పేసి పిలుస్తాం. సో వాస్తవంగా మీకు 1980లో స్థాపిస్తారు దీన్ని. ఎవరు? ఇసాక్, ముయివా అండ్ కఫ్లంగ్ అని చెప్పేసి మొత్తం 3 ఉంటారు. ఎందుకు స్థాపించారు వాస్తవంగా అంటే, మీకు ఎప్పటి నుంచో సరే మీకు ఇన్ఫ్యాక్టు ఇది ఈ ఇండియన్ గవర్నమెంటు ప్లస్ నాగా నేషనల్ కౌన్సిల్ స్టార్టింగ్లో గొడవ ఉండేది. వీళ్ళిద్దరి మధ్య షిల్లాంగ్ ఒప్పందం అని చెప్పేసి శాంతి ఒప్పందం జరుగుతుంది. శాంతి ఒప్పందము పేరు షిల్లాంగ్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. సో దీనికి వ్యతిరేకంగా ఇన్ఫ్యాక్ట్ ఈ విభేదాల కారణంగా మీకు 1980లో దీన్ని స్థాపిస్తారు. షిల్లాంగ్ ఒప్పందానికి వ్యతిరేకంగా ఎన్ఎస్సిని స్థాపించింది ఇసాక్, ముయివా అండ్ కప్లాంగ్ అని చెప్పేసి. తర్వాత ఏమైంది అంటే ఈ ఇసాక్, ముయివా వర్గం వేరే కొంచెం వీళ్ళు శాంతి చర్చలు ప్రయత్నం చేస్తారు. ఈ వర్గము
కప్లాంగ్ వర్గం చేయదు కాబట్టి మళ్ళీ ఈ ఎన్ఎస్సిఎన్ అనేది రెండుగా విడిపోతుంది 1988లో. కారణం ఏంటి? ఇండియాతో శాంతి ఒప్పందం చేసుకోవాలన్నా వద్దా అని చెప్పేసి విభేదాలు వచ్చేసి ఎన్ఎస్సిఎన్ కాస్త ఎన్ఎస్సిఎన్కే కప్లాంగ్ వర్గం అని చెప్పేసి పిలుస్తాం, కొంచెం అతివాద వర్గము. ఎన్ఎస్సిఎన్ ఐఎం అని చెప్పేసి ఇసాక్ ముయివ్ అని చెప్పేసి ఒక మితవాద వర్గం ఉంటుంది మోస్ట్లీ వీళ్ళు. సో రెండింటిగా విడిపోతుంది. వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే నాగాలిం అని చెప్పేసి ఒక దేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి స్వయం ప్రతిపత్తి గల దేశం అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నారు. మనం ఒప్పుకోం. వై? బికాజ్ వాళ్ళు పార్ట్ ఆఫ్ ది ఇండియా. ఎవరు దీన్ని సహించరు కాబట్టి ఉపా చట్టం కింద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అయితే నిషేధం విధించింది. సో ఇది మీకు ఎన్ఎస్సిఎన్ గురించి ప్రశ్న వస్తే చెప్పలేం. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఎందుకు మీకు సిలబస్లో ఉన్నప్పుడు వెరీ ఫేమస్ అండి. హనీజేస్ అకాడమీని ఫాలో అయితే బోనస్ మీకు ఇది. మన జిఎస్ మన గ్రూప్ 2లో ఉన్న మెయిన్ సబ్జెక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రివిజన్ చేస్తాం. 2025 అప్డేట్స్ మనం డిజిటల్ బోర్డు మీద చేసే ప్రయత్నం చేద్దాం. సో నేను బోర్డు తీసుకుంటున్నా, డిసెంబర్ మంత్ ఎండింగ్లో తీసుకుంటా కంపల్సరీ. ఎకనామీ పాలిటీ కోర్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద రేపు లేదా ఎల్లుండి నుంచి ఆఫర్ పెట్టే ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ ఎకనామీ అండి. జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ సెప్టెంబర్ 24 డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్స్ మినిస్టర్ ఢిల్లీలో ప్రారంభించారు. మనం చాలాసార్లు డిస్కస్ చేసినామండి. జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏ ఎకనామీ ఫేమస్ పుస్తకాల్లో లేదు. సో మనం దీన్ని డిస్కస్ చేసినాం. జనవరి మాసం కరెంట్ అఫైర్స్ 2024లోనే మనం డిస్కస్ చేసినాం అప్పీలేట్ ట్రిబ్యునల్ గురించి. ఇప్పుడు కాదు, కొత్తగా కాదు. లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది, ఎకనామీ కోర్సులో వచ్చింది. ఇప్పుడు దీన్ని ప్రారంభించారు ఫిజికల్గా. దీంతోపాటు జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఈ కోర్ట్ అని చెప్పేసి ఒక పోర్టల్ని, అంటే ఫిర్యాదుదారులు ఆన్లైన్లో ఫిర్యాదు చేసేలా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని జిఎస్టీ నెట్వర్క్ అని చెప్పేసి ఒక సంస్థ, అది మనం డిస్కస్ చేసినాం జిఎస్టీ క్లాస్ లోపల. దాంతోపాటు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి అని చెప్పేసి రెండు కలిపి జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ యొక్క ఈ కోర్ట్ పోర్టల్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ సంస్థల పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో మనం జిఎస్టీ 80 గురించి డిస్కస్ చేసినాక ఒకసారి చూద్దాం ఏం డిస్కస్ చేసినామని చెప్పేసి. ఇది లాస్ట్ ఇయర్ నోట్స్ అండి. సో ఇది 25 ఇయర్ నోట్స్. ఇది జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ యొక్క సెంట్రల్ బెంచ్కి నియామకాలు జరిగినాయి మొన్న. అందులో జ్యుడిషియల్ మెంబర్గా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ జ్యుడిషియల్ మెంబర్. టెక్నికల్ మెంబర్గా వేణుప్రసాద్ ఫ్రమ్ ఏపీ అని చెప్పేసి నియామకమైండు. సో వాట్ ఈస్ ద జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ అంటే దుష్యంత్ చౌతాలా కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. దేని కింద? సెంట్రల్ జిఎస్టీ యాక్ట్ 2017 సెక్షన్ 109 ప్రకారము, అంటే చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడింది కాబట్టి ఇది స్టాచ్యుటరీ బాడీ. ఇట్ ఈజ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. పూర్తిగా జ్యుడిషియల్ బాడీ కాదు, ట్రిబ్యునల్ కాబట్టి మనకి సో క్వాజీ జ్యుడిషియల్ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. సెంట్రల్ బెంచ్ మనకి ఢిల్లీ లోపల ఉంటుంది. దీని కూర్పు చూస్తే ఒక ప్రెసిడెంట్ అని చెప్పేసి ఉంటాడు. సో ప్రజెంట్ మనకి సంజయ్ కుమార్ మిశ్రా, గుర్తుపెట్టుకోవాలి, జార్ఖండ్ హైకోర్టు యొక్క సీజేగా పనిచేసిండు. ప్రెసిడెంట్గా ఎవరు ఉండొచ్చు అంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి లేదా హైకోర్టు యొక్క సీజే ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ పదవి కాలం 4 years 70 years ఏజ్ ఏది ముందైతే అది వర్తింపజేస్తాం. ప్రెసిడెంటు జ్యుడిషియల్ మెంబర్గా హైకోర్టు జడ్జ్ లేదా డిస్ట్రిక్ట్ జడ్జ్ 10 ఏళ్ళు పనిచేసి ఉండాలి. వీళ్ళ పదవి కాలం 4 years కానీ ఏజ్ పరంగా చూస్తే 67 ఏళ్ళే ఉంటుంది. ప్రెసిడెంట్కి 70 ఏళ్ళు ఉంటాయి. నవ్ భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. టెక్నికల్ మెంబర్స్ ఇద్దరు ఉంటారు. స్టేట్స్ సైడ్ నుంచి వేణుప్రసాద్, అంటే తెలంగాణ నుంచి కాదు, ఇక్కడ ఏపీ నుంచి కాదు, ఇండియాకి మొత్తం స్టేట్ నుంచి ఒకరు ఉంటారు. అతను వేణుప్రసాద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఒకరేమో యూనియన్ సైడ్ అనే పేరు అనిల్ కుమార్ గుప్తా. ఇది మొన్న కరెంట్ అఫైర్స్ 25 yearలో. చూడండి మనం ఎంత అప్డేట్స్ తీసుకుంటున్నాము సబ్జెక్ట్ విషయంలో. సో మీకు ఇంకో పేజీలో ఇది కూడా మళ్ళీ సేమ్ అండి. ఇది ఇంకొక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, వేరొక మంత్ ఇది సేమ్ ఉంటుంది అక్కడ. బట్ ఇక్కడ మీకు స్టేట్ గురించి నేను ఇక్కడ మాట్లాడినండి. సెంట్రల్ లెవెల్లో ఢిల్లీలో ప్రిన్సిపల్ బెంచ్ ఉంటుంది కదా, స్టేట్ లెవెల్లో మొత్తం 31 బెంచెస్ ఉంటాయి. అందులో ఎక్కువ యూపీ 3 బెంచులు, పెద్ద రాష్ట్రం, పెద్ద డిస్ప్యూట్స్ ఉంటాయి కాబట్టి. గోవా, మహారాష్ట్ర కూడా 3 ఏర్పాటు చేయడం జరిగింది.
రెండు కలిపి. ఏపీలో ఒకటి ఉంటుంది విజయవాడ ప్లస్ విశాఖపట్నం అని చెప్పేసి, తెలంగాణలో ఒకటి ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పేసి పిలుస్తాం. విజయవాడ విశాఖపట్నం రెండు కలిపి ఒకటే బెంచ్ కింద ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు. 7 సిస్టర్స్ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి గౌహతి ఉంటే సిక్కిం మాత్రం కోలకత్తా కిందకి వెళ్ళిపోయింది. స్టేట్ బెంచ్లో సేమ్ అండి, ఒక ప్రెసిడెంట్ ఉంటారు, జ్యుడిషియల్ మెంబర్స్ ఇద్దరు ఉంటారు. అక్కడ ఒకరే ఉంటే ఇక్కడ ఇద్దరు ఉంటారు. టెక్నికల్ మెంబర్స్ ఇద్దరు ఉంటారు ఫ్రమ్ సెంట్రల్, ఇంకొకరేమో స్టేట్. ఇక్కడ మార్పు వచ్చింది చూడండి, అక్కడ 1 ఉంటే ఇక్కడ 2 అని చెప్పేసి ఉంటారు. ఎంతమంది జిఎస్టీ ట్రిబ్యునల్ గురించి అండి చాలా పుస్తకాలు అప్డేట్ చేసుకోరు వాళ్ళు, నెక్స్ట్ ఇయర్ ఎడిషన్లో కూడా అది యాడ్ చేయరు కంపల్సరీ. సో నెక్స్ట్ ఆర్టికల్, ఇండియాస్ జీడిపిని ఓఈసీడీ సంస్థ అంచనా వేసింది 6.7గా, గతంలో 6.3 అని చెప్పేసి ఉండే 0.4 పాయింట్స్ అయితే పెంచడం జరిగింది. ఇది వెరీ ఫేమస్ ఎకనామీ అప్డేట్ అండి. స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అని చెప్పేసి WTO యొక్క 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. మనము ఫారెన్ ట్రేడ్ ప్రాటంలో జనవరి మాసంలో డిస్కస్ చేసినాం మనం. మీరు ఎకనామీ ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మంచిది. ఇంకేం పాఠాలు ఉన్నాయి మనకి, తెలంగాణ వాళ్ళకి మొత్తం అయిపోయింది, ఏపీ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ బ్యాంకింగ్ మాత్రం ఉన్నది. సో రేపు ఇన్ఫ్లేషన్ పాఠం సంపూర్ణంగా అయిపోతుంది, ఒకటే రోజు మొత్తం అయిపోతుంది. బ్యాంకింగ్ కూడా సెప్టెంబర్ 30 లోపే అయిపోతుంది. స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అని చెప్పి WTO యొక్క 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్, సెకండ్ది నేషనల్ ట్రీట్మెంట్, థర్డ్ వచ్చేసి ఈ SDT అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ 3 ప్రిన్సిపల్స్లో ఇది ఒకటి కదా. ఇది జనరల్గా డెవలపింగ్ కంట్రీస్ కానీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అని ఉద్దేశించబడింది. WTO ఒక ఒప్పందాన్ని అమలు చేస్తే కొంత మినహాయింపు ఉంటుంది, స్పెషల్ ట్రీట్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. వై? బికాజ్ ఇది డెవలపింగ్ కంట్రీ కాబట్టి కొద్దిగా మినహాయింపు ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ SDTగా పిలుస్తాం. స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అన్ని కంట్రీస్కి సేమ్ ఉండదు. సో డెవలప్డ్ కంట్రీస్కి అని చెప్పేసి ఉంటుంది. అయితే చైనా ఏమన్నదంటే ఇక్కడ, చైనా ఏమన్నదంటే మేము ఇక మీద WTO చర్చల్లో, WTO ఒప్పందాల్లో మేము SDTని కోరుకోమని చెప్పడం జరిగింది. సో SDTని వాళ్ళు కోరుకోరట కాబట్టి వార్తల్లో ఉంది. చైనా డెవలపింగ్ కంట్రీ, SDT వర్తింపై ఇస్తాం బట్ వాళ్ళు తీసుకోరట. కాబట్టి మీకు ఇటీవల ఏ దేశము WTO యొక్క 3 సూత్రాల్లో ఒకటైన స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ని రద్దు చేసుకున్నట్టుగా వార్తల్లో వచ్చింది. సో చైనా వెరీ ఫేమస్ అప్డేట్ అండి. మీకు సిలబస్ తెలిస్తేనే చెప్పగలుగుతాం మనం. సిలబస్ తెలియకుండా చెప్పలేము దీన్ని. ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ అని చెప్పేసి అనుకోండి, అతను ఎకనామిక్ తెలియదు అనుకోండి, ఇది స్కిప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది పార్ట్ ఆఫ్ ది సిలబస్ అని చెప్పేసి తెలియదు. సో అదే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవంతా GST గురించే. GST నెట్వర్క్ గురించి కూడా రాసిన. ఇన్ఫ్యాక్ట్ ఇది మన నోట్స్ ఇక్కడ అవసరం లేదు మీకు. రైట్, మరొక ఎకనామీ ఆర్టికల్ అండి. స్టేట్ ఫైనాన్స్ 2022 and 23 అని చెప్పేసి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. సో స్టేట్ ఫైనాన్స్ మీద వెరీ ఫస్ట్ అండ్ రిపోర్ట్ అండి. 10 ఏళ్ళకి ఇచ్చింది 28 స్టేట్స్కి. 2013-14 నుంచి 22-23 అని చెప్పేసి ఒక 10 ఏళ్లకు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. సో ఇది అంత ఫేమస్ ఏం కాదు, బట్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. ఏమన్నది రిపోర్ట్ లోపలంటే డెప్ట్ టు GSDP రేషియో, GSDP ఉన్న రుణ నిష్పత్తి చూస్తే పంజాబ్ అత్యధికంగా ఉంది, 40.35 ఉన్నదండి. సో హైయెస్ట్ రుణం ఉన్నది. తన GSDPతో కంపేర్ చేస్తే రుణం ఎక్కువ ఉన్నది. సెకండ్ నాగాలాండ్, థర్డ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. తెలంగాణ, ఏపీ ఇక్కడ పెద్ద ర్యాంకులు ఏం లేవు, అది అవసరం లేదు. లో చూస్తే తక్కువ డెప్ట్ టు GSDP రేషియో, GSDPతో పోలిస్తే రుణం తక్కువ ఉంది ఒడిషా అండి. సెకండ్ మహారాష్ట్ర అని చెప్పేసి పిలుస్తాం. ఫిజికల్ డెఫిసిట్ అనేది అన్ని స్టేట్స్ డెఫిసిట్లో ఉంటాయి, అది వెరీ కామన్. అందులో ఎక్కువ మీకు హిమాచల్ ప్రదేశ్ అండి, తక్కువ వచ్చేసి గుజరాత్. సో రెవెన్యూ డెఫిసిట్ లోపల మీకు మిగులు పరంగా చూస్తే ఫస్ట్ వచ్చేసి యూపీ అండి. తెలంగాణ రెవెన్యూ మిగుల్లో ఉన్నట్టుగా కాగ్ చెప్పింది, ఏపీ రెవెన్యూ లోటే ఉన్నట్టు చెప్పింది. నాట్ మచ్ వెరీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. దగ్గరలో ఎగ్జామ్స్ ఉంటే అవసరం, మన దగ్గరలో ఎగ్జామ్స్ లేవు కాబట్టి అవసరం లేదు. గ్రూప్ 1 రిజల్ట్ వచ్చేసినాయండి. గ్రూప్ 2 కూడా ఇవాళ రేపు వస్తాయి. ఇవాళ రేపు మీన్స్ ఒక 3-4 డేస్లో అయితే కంపల్సరీ వస్తాయి. గ్రూప్ 3 కూడా వస్తాయి.
సో 3 వచ్చినాయి అంటే ప్రభుత్వానికి ఇంకా ఎటువంటి అడ్డంకి లేదు. తెలంగాణలో అయితే ఎటువంటి అడ్డంకి లేదు. ఇన్ని రోజులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3ని అడ్డంకి పెట్టుకొని సో జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు ఇంకేదో రూపంలో లేట్ చేయడం జరిగింది. ఇప్పుడు అటువంటి అవకాశం అయితే లేదు. ఇంకా ఏం అడ్డంకి అంటే ఇంకా ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. సో గ్రూప్ 1 తీర్పు ఎలా ఉన్నప్పటికీ మనము వ్యాఖ్యానం చేయబోము దీని విషయంలో. ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్గా అయితే మన రిజల్ట్ అయితే వచ్చేసింది. ఇంకా వాళ్ళకి ఎటువంటి అడ్డంకి లేదు. వెంటనే ఇప్పుడు గ్రూప్ 1లో ఎంతటి వేగం చూపెట్టిందో అంతటికంటే ఎక్కువ వేగంతో జాబ్ క్యాలెండర్ ఈరోజు ఇష్యూ చేయవచ్చు. వాస్తవంగా ఏముందంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఐడియా ఉంటుంది. సాలరీస్ ఎవ్రీ మంత్ ఇస్తారు కాబట్టి. సరే మొత్తం మీద ఒక 3-4 డేస్లో అంత ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు మనం. సిలబస్ కమిటీ మార్చిలో నియామకం చేసినట్లు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. అది 1 డేలో రిపోర్ట్ ఇవ్వచ్చు కావాలనుకుంటే. ఒక్కటే రోజు సిలబస్ కమిటీ రిపోర్టు, ఖాళీల రిపోర్టు, జాబ్ క్యాలెండర్ విడుదల, నోటిఫికేషన్ విడుదల కూడా చేయవచ్చు తలుచుకుంటే. సాధ్యం కాదా అండి? సో మన గ్రూప్ 1 ఏమైంది, తీర్పు వచ్చింది, ఆ స్టే అని చెప్పేసి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మీద, నైట్ రిజల్ట్ వచ్చింది, నెక్స్ట్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు. అదే వేగం ఇక్కడ మనం చూపిస్తే చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. నెక్స్ట్ వికసిత్ భారత్ బుల్డ్థన్ 2025 అని చెప్పేస్తున్నది. ఇది ఏమిటి, జస్ట్ నేషనల్ వైడ్ చేపట్టబడ్డ ఇన్నోవేషన్ మూవ్మెంట్ అండి. అంటే నవకల్పనని ప్రోత్సహిస్తుంది అన్నట్టు. వాళ్ళకి పోటీలు కండక్ట్ చేస్తుంది. ఎవరికి? స్కూల్ పిల్లలకి కండక్ట్ చేస్తుంది. దీన్ని ఎవరు చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ కాబట్టి నేను తీసుకొచ్చిన ఇక్కడ ఎకనామీ లోపల. దాంతోపాటు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, AICT అని చెప్పేసి పిలుస్తాం. ఉమ్మడి కార్యక్రమం మనకి వికసిత్ భారత్ బుల్డ్థన్ 2025 అని చెప్పేసి స్కూల్ పిల్లలు నవకల్పనలు ప్రోత్సహించడము. సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు ఈ స్కీమ్ అయితే అమల్లో ఉంటుందట. సో వాళ్ళు పోటీలు కండక్ట్ చేస్తారు. ప్రైజ్ మనీ కూడా వాళ్ళకి సరిగ్గానే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్సర్సైజులు, ఇవన్నీ కూడా డిఫెన్స్ మనకి. సో ఈ మీద ఇవన్నీ మనం డిస్కస్ చేసినామండి లాస్ట్ సెప్టెంబర్ 15 నుంచి 19 న్యూస్లో. ఇది మీకు 20 నుంచి 26 అండి. అగ్ని ప్రైమ్ మిసైల్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. అగ్ని ప్రైమ్ మిసైల్ ఇది ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్. బికాస్ 2000 km పరిధి వరకు ఉంటుంది కాబట్టి దీన్ని రైల్ నుంచి ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. సో రైల్ నుంచి మిసైల్ వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోండి. 2 స్టేజెస్ కలిగి ఉంటుంది. అగ్ని ప్రైమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో గణేంద్రం అని చెప్పేసి ఉంటుంది. బాలిస్టిక్ మిసైల్ ఇది మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు చాలాసార్లు. సో అప్ టు 2000 ఈ వాస్తవంగా అగ్ని 1, అగ్ని 2 యొక్క అప్డేట్ వర్షనే ఈ అగ్ని ప్రైమ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం 2024 డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్లో. న్యూక్లియర్ వార్ హెడ్ మోసుకెళ్ళే సామర్థ్యం కలిగి ఉంటుందా అంటే అవుననే చెప్పాలి. నెక్స్ట్ ఇది వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్ అండి. అగ్ని ప్రైమ్ అని డిస్కస్ చేసినాం ఇంతకుముందు, మళ్ళీ ఇక్కడ అంత అవసరం లేదు కానీ ఇది ఫేమస్. ఏంటి అంటే మొట్టమొదటి విదేశీ రక్షణ తయారీ కర్మాగారం. మనము విదేశాల్లో ఒక తయారీ కర్మాగారాన్ని ఓపెన్ చేస్తున్నాం. సో అది మొరాకో అని చెప్పేసి పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దీన్ని స్టార్ట్ చేసిండు మొరాకో వెళ్ళినప్పుడు. సో అక్కడ ఎవరెవరు కలిపి ఏర్పాటు చేస్తున్నారంటే టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ను DRDO కలిపి, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మూడ్లో తయారు చేస్తున్నాం. ఏం తయారు చేస్తున్నాం అంటే వీల్డ్ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్, అంటే మన చక్రాలతో నడిచే ఒక వాహనం అది. సో మనము అంటే మొబిలిటీ కలిగి ఉంటుంది ఆ ఆయుధ వాహనానికి. సో వెరీ ఫస్ట్ టైం మీకు మొరాకో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. TASL అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రైవేట్ సంస్థ కాబట్టి, వేరే దేశంలో, మన దేశంలో కాదు, వేరే కంట్రీ కాబట్టి వెరీ ఫేమస్ ఇది. నెక్స్ట్ MiG-21ని మనము డీకమిషన్ చేసుకున్నాము. సో 1963లో వచ్చింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి. ఇప్పుడు డీకమిషన్ అయిపోయింది. మనము జూలై 2025 కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసినాం దీని గురించి సంపూర్ణంగా. ఇప్పుడు ఏంటి మరి రివిజన్ చేసుకుందాం ఒకసారి. అప్పుడే మీకు వార్తల్లో వచ్చింది డీకమిషన్ చేస్తారు సెప్టెంబర్లో అని చెప్పేసి. భారత వైమానిక దళము చివరి 2 MiG-21 దీని యొక్క వర్షన్ చూస్తే మీకు బైసన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడున్న అప్డేట్ వర్షన్ పేరు బైసన్. ఆ బైసన్లో ఉన్న 2 MiG-21ల పేర్లు ప్యాంథర్స్ 1,
కోబ్రస్ ఒకటి. పేరులో అవసరమా వెర్షన్ పేరు ఆ MiG-21 యొక్క పేర్లు అంటే ఇగో ఇప్పుడు మనము 60 years తర్వాత డీకమిషన్ చేస్తున్నాము. మంచి మంచి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు ఉన్నాయి మనకి MiG-21తోని. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఎక్కడ డీకమిషన్ అంటే చండీగఢ్ వైమానిక స్థావరంలో మనము చేసినాం. డెప్త్గా అవసరం అండి, ప్రతిదీ అవసరమే. సో వాట్ అబౌట్ MiG-21 అంటే దీన్ని మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. 2nd generation కలిగిన ఎయిర్క్రాఫ్ట్ ఇది. 63లో ఇట్ ఈస్ ఫస్ట్ సూపర్ సోనిక్ జెట్ ఇన్ ఇండియా. ఇది మ్యాక్ 2 వేగం కలిగి ఉంటుంది. సో ధ్వనివేగం కంటే ఎక్కువ 2 times వెళ్తుంది కాబట్టి సూపర్ సోనిక్గా పిలుస్తాం మనం. సింగిల్ ఇంజన్, సింగిల్ సీట్ కలిగి ఉంటుంది. ఫ్లయింగ్ కోఫిన్గా అండ్ విడో మేకర్గా అన్ఫేమస్. ఇది నాట్ ఫేమస్. ఇది వై బికాజ్ ఎగిరే శవపేటిక అంటాం. ఎక్కువ మంది మరణించారు కాబట్టి విధవలను తయారు చేస్తామని చెప్పేసి పిలుస్తారు కొంతమంది వ్యంగ్యంగా. సో ఇట్ ఈస్ అన్ఫేమస్ అని చెప్పేసి రాష్ట్రం అందుకు. ఇట్ ఈస్ ఫేమస్ కాదు, ఇది అన్ఫేమస్ అది. సో MiG-21 వెళ్ళిపోయింది. దీని ప్లేస్లో LCA లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పేసి HAL రూపొందించిన తేజస్ వచ్చింది. సో MiG-21 గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ప్రశ్న వస్తుంది. సో బైసన్ వెర్షన్ని మనము డీకమిషన్ చేసుకున్నాం. కంప్లీట్గా MiG-21 వచ్చేసి భారతదేశంలో ఫస్ట్ సూపర్ సోనిక్ జెట్. ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ ఇండియాలో ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్ ఇది. మీరు నెక్స్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చదివినప్పటికీ ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ ఒకసారి ఒక ఇయర్ కరెంట్ అఫైర్స్ గట్టిగా చదివితే 2024 వీడియో ఉన్నది, మీకు నోట్స్ ఉన్నది, చదివితే కరెంట్ అఫైర్స్లో 90% రిపీట్ అవుతూ ఉంటుంది. అగ్ని ప్రైమ్ ఇప్పుడు మనం చదివింది, ఎప్పుడో చదివినాం వాస్తవంగా. MiG-21 ఎప్పుడో చదువుకున్నాం మనం. నెక్స్ట్ కోల్డ్ స్టార్ అండి. ఇది ట్రై సర్వీసెస్ యొక్క డ్రోన్ డ్రిల్, అంటే డ్రోన్లని ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ డ్రిల్ చేస్తారు అట. సో దీన్ని మధ్యప్రదేశ్ హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ అక్టోబర్ 1st వీక్లో. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వెజల్ ఆదమ్య అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఆదమ్య మనం కమిషన్ చేసుకున్నాము పారదీప్ పోర్ట్లో. సో వాట్ ఈస్ ద ఆదమ్య అంటే ఇది ఇండియాలో ఫాస్ట్ పెట్రోలింగ్ వెజల్ అండి. వెజల్ మీన్స్ నౌక అని చెప్పేసి వస్తుంది. పెట్రోలింగ్ గస్తీ కాసే నౌక అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం 8 రూపొందిస్తే అందులో ఫస్ట్ది కమిషన్ చేసుకున్నాం. ఇట్ ఈస్ ఫస్ట్ది ఆదమ్య క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక ప్రాజెక్ట్ లోపల ఫస్ట్ది క్లాస్గా పిలుస్తాం. ఇది ఆదమ్య అని చెప్పేసి ఉన్నది కదా. సో ఆదమ్య అని చెప్పేసి. సెకండ్ది ఇంకేదో ఆలమ్య ఉంటుంది, లేకుంటే అనుపమ్మ అని చెప్పేసి ఉంటుంది. మొత్తం మీద పేర్లు అది సేమ్ ఉంటాయి కంపల్సరీ. సో 8 ఇది ఫస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎవరు అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తుంది. ఆదమ్య అని చెప్పేసి గోవా గుర్తుపెట్టుకోవాలి. ఆదమ్య అంటే అజయమైనదట, ఓటమిలి అని చెప్పేసి పిలుస్తామట. నెక్స్ట్ అమోఘ్ ఫ్యూరీ అని చెప్పేసి ఈ రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఇండియన్ ఆర్మీ యొక్క సప్తశక్తి కమాండ్ నిర్వహిస్తున్న ఫైర్ పవర్ ఎక్సర్సైజ్ పేరు. అమోఘ్ ఫ్యూరీ అంటే ఫైర్ పవర్ ఎక్సర్సైజ్. రాజస్థాన్లోని మహాజన్లో ఎవరు సప్తశక్తి కమాండ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుంది. ఇవి డిఫెన్స్ ఆర్టికల్స్ మనకు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అదర్స్ అని చెప్పేసి. సో ఇది మీకు సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్లో ఉన్న అంశం అండి. మహీ బన్స్వారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మనం డిస్కస్ చేసినాం దీన్ని ఇంతకుముందే. సో రాజస్థాన్లో PM మోడీ శంకుస్థాపన చేసిండు. సామర్థ్యం 4 into 700 megawatts. ఇది ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ అని చెప్పేసి టైప్ ఆఫ్ ది రియాక్టర్. సో ఒక్కసారి మీరు న్యూక్లియర్ ఎనర్జీ హనీ GS క్లాస్ అని కొట్టండి. సో APPS వాళ్ళకి బాగా పనికి వస్తుంది. ఒక 2 hours క్లాస్ ఉంటుంది దీని మీద, 2.5 hours క్లాస్ ఉంటుంది. ఓన్లీ న్యూక్లియర్ ఎనర్జీ మీద 2.5 hours క్లాస్ ఉన్నది. అది ఓన్లీ ఇంకా ఫుల్ కోర్స్ కాదు, ఓన్లీ అది ఒక కరెంట్ అఫైర్స్లో చెప్పిన అప్డేట్ క్లాస్ అది. సో మీకు స్పేస్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఒక 3.5 hours ఉంటుంది. అది కూడా ఫుల్ కోర్స్ కాదు. డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ 3.5 hours ఉంటుంది, ఫుల్ కోర్స్ కాదు. అంటే కరెంట్ అఫైర్స్లో మనం చెప్పినాం. SNT ఫుల్ కోర్స్ మనం కనుక చెప్తే ఇంకా మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందో. సో ఒకసారి మీకు ఆ స్పేస్, డిఫెన్స్, ఆ న్యూక్లియర్ ఎనర్జీ క్లాస్ చూడండి ఒకసారి, మీకు డెప్త్ అర్థమవుతుంది ఎంత డెప్త్ ఉంటుందో సబ్జెక్ట్లో మీకు. సో మనం స్టార్ట్ చేస్తాం కంపల్సరీ. ఇంకేముందండి మనకి హిస్టరీ ఒకటే ఉన్నది. అక్టోబర్లో హిస్టరీ కూడా అయిపోతుంది. నా సబ్జెక్ట్ ఇంకా ఏమీ ఉండవు చెప్పేందుకు మీకు. కంప్లీట్గా అన్నీ అయిపోతాయి. మనం బైండింగ్ అయితే అయినాము, అవన్నీ అయిపోతున్నాయి. సో పాలిటీ అయిపోయింది, ఎకనామీ అయిపోయింది ఈ మంత్తోని. అంటే తెలంగాణ వాళ్ళకి ఎప్పుడూ అయిపోయింది, ఏపీ వాళ్ళకి ఇంకో 2 chapters బాకీ ఉన్నాం అంతే.
సో దీన్ని అశ్విని అని చెప్పేసి, ఇది ఒక జాయింట్ వెంచర్ అండి బిట్వీన్ ది NPCIL అండ్ NTPCల యొక్క జాయింట్ వెంచర్ అయిన అశ్విన్ దీన్ని రూపొందించింది, గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ యొక్క లక్ష్యం 2031-32 నాటికి 22,480 మెగావాట్స్ రూపొందించాలి. అందుకు అనుగుణంగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగిందా అంటే అవునని చెప్పాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్లో AOAI మోడల్. మీకు 150 మార్క్స్ GS తీసుకున్నట్లయితే 1 క్వశ్చన్ కంపల్సరీ ఫ్రమ్ AI. మన యూపీఎస్ కూడా AI గురించి అడిగింది, మన క్వశ్చన్ కవర్ చేసినాం ఆల్రెడీ. ప్రతి ఎగ్జామ్లో 1 క్వశ్చన్ కంపల్సరీ, కొన్నిసార్లు 2-3 వస్తే రావచ్చు, కానీ 1 క్వశ్చన్ అది కంపల్సరీ. AOAI మోడల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఏంటంటే హానికర బ్యాక్టీరియాని చంపే కొత్త వైరస్లను రూపొందించే AI మోడల్ అండి. సో వెరీ ఫేమస్ కాబట్టి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గుర్తుపెట్టుకోవాలి, డెవలప్మెంట్ చేసిన సంస్థ పేరు. AO అంటే స్టాన్ఫోర్డ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇది ఏపీ వాళ్ళు బాగా ఫోకస్ చేయండి. యాత్రికుల కోసము భారతదేశం యొక్క ఫస్ట్ AI ఆధారిత కమాండ్ సెంటర్ని తిరుపతి దేవస్థానం రూపొందించింది. TTD అని చెప్పేసి పిలుస్తాం, వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోండి ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా. నెక్స్ట్ UNAI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అంటే ప్రదేశం నుంచి UNO ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎంపిక చేస్తుంది AI డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. ఇండియా లోపల IIT మద్రాస్ ఎంపికైంది కాబట్టి IIT మద్రాస్ వెరీ ఫేమస్. UNO యొక్క AI ఎక్సలెన్స్ సెంటర్గా ఇండియాలో IIT మద్రాస్, ప్రపంచం మొత్తానికి IIT మద్రాస్ కాదు, ఇండియాలో మాత్రం IIT మద్రాస్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇన్నోవేషన్ తమిళనాడు అని చెప్పేసి ఒక స్టార్టప్ డాష్ బోర్డు ఇండియాలో ఫస్ట్ది. రాష్ట్రానికి ఎన్ని స్టార్టప్లు వచ్చినాయి, ఏ స్టార్టప్ ఏ స్టేజ్లో ఉందని చెప్పేసి సమగ్ర సమాచారం అందిస్తుంది. కాబట్టి స్టార్టప్లకు సంబంధించి ఫస్ట్ స్టేట్ రూపొందించిన డాష్ బోర్డుగా పిలుస్తాం, దట్ ఈస్ కాల్డ్ ఇన్నోవేషన్ TN. నెక్స్ట్ పర్యావరణ అంశాలండి. దుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ మనం 22nd ఇయర్లో డిస్కస్ చేసినాం దీన్ని, వాస్తవంగా ఇండియాలో ఫస్ట్ అని చెప్పేసి దుగాంగ్ జంతువు కోసం. దీన్ని సీ కౌ, సముద్రపు ఆవుగా పిలుస్తాం మనం. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే తమిళనాడు రూపొందించింది పాక్ బేలో అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం అప్పుడే 22 ఇయర్ లోపల. మీకు డౌట్ అనిపిస్తే ఒక్కసారి ఉత్తైన మీరు గూగుల్లో దుగాంగ్ అని చెప్పి కొట్టండి, 22nd ఇయర్ వస్తుంది కదా, అది ఏ మంత్ మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి ఆ మంత్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ PDF డౌన్లోడ్ చేయండి, అందులో కంపల్సరీ ఉంటుంది. దీన్ని IUCN ఆమోదించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. ఇప్పుడు IUCN దీనికి ఆమోదించింది. సో కాబట్టి ఎక్కడ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది, అబుదాబిలో కండక్ట్ చేసిన IUCN వరల్డ్ కన్జర్వేషన్ సమ్మిట్ లోపల దీన్ని ఆమోదించారు. సో IUCN ప్రకారం దుగాంగ్ అంటే సీ కౌ అని చెప్పేసి పిలుస్తాం కదా, అది వల్నరబుల్ కేటగిరీ కింద ఉంది. నెక్స్ట్ ఇది అంత అవసరం లేదండి, బట్ మనకి ఒక మినిస్ట్రీ రిపోర్ట్ కాబట్టి రాసినా కానీ 6 months కరెంట్ అఫైర్స్ లోపు మీ ఎగ్జామ్ ఉంటే చదువుకోండి, లేకుండా స్కిప్ చేయండి. Group 2 వాళ్ళు స్కిప్ చేయవచ్చు. ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ అండ్ ఇంప్లిమెంటేషన్ దీన్ని రూపొందించింది. ఇది మనకి ఫారెస్ట్ సర్వే కాదు కాబట్టి అంత పెద్దగా బాగా అవసరం లేదు. సో అయితే తొలిసారిగా ఈ రిపోర్ట్ని UN సిస్టమ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్ అకౌంట్స్ అని చెప్పేసి UNO యొక్క రిపోర్ట్ ఇది, దీనికి అనుగుణంగా రూపొందించారు వెరీ ఫస్ట్ టైం. దీని ప్రకారం ఫారెస్ట్ కవర్ చూస్తే 21-22 ఇయర్ లోపల 21.76 అని చెప్పేసి ఉంది. గతంతో పోలిస్తే 17,444 పెరిగింది. ఆ పెరిగింది ఎక్కువ కేరళ, కర్ణాటక, తమిళనాడు అని చెప్పేసి అన్ని సౌత్ ఇండియా స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. నాట్ మచ్ వెరీ ఫేమస్, ఇంపార్టెంట్, స్కిప్ చేయవచ్చు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్లో ఇది మనకు సెప్టెంబర్ 20 నుంచి 26 న్యూస్ అండి. మిగతా పైన వచ్చేసి సెప్టెంబర్ 15 నుంచి 19 న్యూస్ అన్నట్టు అవి. హై సీస్ ట్రీటీ అని చెప్పేసి ఇది జనవరి 2026 అమల్లోకి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఇయర్ జనవరి 17 అమల్లోకి వస్తుంది, మన డేట్ రాయాలి కానీ 17 జనవరి సో అమల్లోకి వస్తుందండి. ఎందుకు అంటే 60 దేశాలు ఆమోదిస్తే ఈ ఒప్పందం అనేది అమల్లోకి వచ్చేది. సో 60th కంట్రీ మొరాకో అని చెప్పేసి ఆమోదించింది. మొరాకో గుర్తుపెట్టుకోవాలి, వార్తల్లో ఉన్నది కాబట్టి. ఇండియా సంతకం చేసింది కానీ ఆమోదించలేదు. ఎస్ సిగ్నేచరీ కంట్రీ బట్ నాట్ రాటిఫైడ్. 61st కంట్రీ కూడా వచ్చింది సియోరా లియోన్, బట్ నాట్ మచ్ ఇంపార్టెంట్. అమల్లోకి వచ్చేందుకు 60th కంట్రీ అవసరం కాబట్టి మొరాకో గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద హై సీస్ ట్రీట్ అంటే ఇంటర్నేషనల్ వాటర్ విషయంలో ఇది ఫస్ట్ ఒప్పందం అండి. ఇండియా అనుకుంటే
సో 12 నాటికల్ మైల్స్ ఏమో మనై, ఇంకొంచెం పోతే 200 నాటికల్ మైల్స్ ఏమో ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్. మనకి కాకపోయినా మనకి పవర్ ఉంటుంది, మనం చేపలు పట్టుకోవచ్చు, ఖనిజ తవ్వకాలు చేయవచ్చు. ఇంతవరకు పూర్తిగా మనది, ఇది మనది కాకపోయినా మనకు అధికారం అయితే ఉంటుంది. సో ఈ దాటిపోయిన దాన్ని మనం హై సీస్గా పిలుస్తాం, అంటే మన పరిధి కిందికి రావు. ఇట్లా ప్రతి కంట్రీ కిందకి హై సీస్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా, ఆ హై సీస్ రక్షణ కోసం ఇంతవరకు ఒక ఒప్పందం కూడా లేదండి. అటువంటి ఒప్పందం ఫస్ట్ టైం అమల్లోకి రాబోతుంది కాబట్టి డేట్తో సహా గుర్తుపెట్టుకోండి. 68th కంట్రీ మొరాకో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మొర పెట్టుకుంటే ఆమోదించింది, గుర్తుపెట్టుకుంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకుంటాం మనం. దేశంలో తొలి గ్రామీణ గార్బేజ్ కేఫ్, చెత్త కేఫ్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఛత్తీస్గఢ్లో ఉన్న మైన్పాట్ విలేజ్ స్టార్ట్ చేసింది. ఇక్కడ ఆహారం కనుక వాళ్ళు ఇస్తే మనము నగదు అవసరం లేదు, ప్లాస్టిక్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళు అక్కడ దాన్ని స్టోర్ చేస్తారు అన్నట్టు. సో అది మీకు చెత్త కేఫ్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇటువంటి ఇనిషియేటివ్ ఎగ్జామ్ తరచుగా వస్తుందండి. నెక్స్ట్ టీఎన్ షోర్ అని చెప్పేసి తమిళనాడు యొక్క కోస్టల్ రిస్టోరేషన్ మిషన్, తీర ప్రాంతం యొక్క పునరుద్ధరణ కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తాం. దీనికి వరల్డ్ బ్యాంక్ హెల్ప్ చేస్తుందండి. ఇందులో 1000 హెక్టార్లో మడ అడవులు పెంచాలన్నట్ట. సో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వెరీ ఫేమస్ టాపిక్ కాబట్టి ఏపీఎస్సీ వాళ్ళ సిలబస్లో ఉంది. మిస్టీ స్కీమ్ వెరీ ఫేమస్ స్కీమ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కోసం. ఇది మీరు ఆన్సర్ చేయండి. 2023 ఫారెస్ట్ రిపోర్టు ప్రకారము ఇండియాలో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ యొక్క విస్తీర్ణం ఎంత అని చెప్పేసి, టాప్ 3 స్టేట్స్ ఎంత అని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఏపీఎస్సీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా. కొంచెం మీది డౌట్ఫుల్ ఉన్నదండి, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ ఉంటుందా లేదని చెప్పేసి ఏపీఎస్సీ వాళ్ళకి. ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, మనకి మంచి పట్టు ఉన్నది మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఇంకా వాస్తవంగా మీకు చూసుకోవచ్చు, స్పేస్, డిఫెన్స్, కరెంట్ అఫైర్స్, న్యూక్లియర్ ఎనర్జీ కరెంట్ అఫైర్స్ ఎంత హార్డ్, దాన్ని ఎంత మనం ఈజీగా చెప్పగలిగినామని చెప్పేసి. యూట్యూబ్లో మీకు అందుబాటులో 1 lakh పైగా వ్యూస్ ఉంటాయి దానికి. బెట్లా జాతీయ పార్క్ అని చెప్పేసి జార్ఖండ్లో ఉంది. ఎందుకు వార్తల్లో వచ్చింది ఇది? భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత నేచర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అట. దీని తెలుగులో చేస్తే మనము ఈనాడు పేపర్ వాడు ప్రకృతి అనుభవ కేంద్రం అట. సో తెలుగు వర్డ్స్ కొన్నిసార్లు ఈజీగా ఉండేయండి. నేచర్ ఎక్స్పీరియన్స్ అయ్యే సెంటర్ మనకి ఇది, అంటే ఏ టెక్నాలజీ ఉపయోగించి మనకి అక్కడ ఆ నేచర్ అనుభవం మనకు కల్పిస్తుందట. జార్ఖండ్ లోపల స్టార్ట్ చేస్తున్నాము, బెట్లా నేషనల్ పార్క్ లోపల. జార్ఖండ్లో ఉన్న ఏకైక జాతీయ పార్కు బెట్లా అని చెప్పేసి పిలుస్తాం. ఆ బెట్లా జాతీయ పార్కులో ఉన్న ఇన్ఫ్యాక్ట్ ఒక టైగర్ రిజర్వ్ పేరు మనకి పలామూ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. జార్ఖండ్లో ఉన్నది పలామవ్ అని చెప్పేసి ఉంటుంది. పలామవ్ అనేది వెరీ ఫేమస్. 1973లోనే మనకి ఇది టైగర్ రిజర్వ్గా ఆమోదించబడ్డది. నెక్స్ట్ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అండి, ఇది కూడా వెరీ ఫేమస్. ఇది ఉష్ణమండల అడవి అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలుస్తాం. ఉష్ణమండల అడవి కోసము ఇన్వెస్ట్ చేయబడ్డ తొలి కంట్రీ బ్రెజిల్ అండి. అంటే ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ ఏం పని చేస్తుంది అంటే, ఉష్ణమండలి అడవి యొక్క రక్షణ కోసము ఫండింగ్ జమ చేస్తుంది గవర్నమెంట్ నుంచి, ప్రైవేట్ నుంచి. దీన్ని COP28 అబుదాబి హోస్ట్ చేసింది కదా, ఆ సమ్మిట్ లోపల బ్రెజిల్ అనేది స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ ప్రైవేట్ నుంచి $125 బిలియన్ సేకరించాలి లక్ష్యమట. అందులో ఫస్ట్ బ్రెజిల్ వచ్చేసి ఫండింగ్ అందించింది. ఫస్ట్ టైం కాబట్టి బ్రెజిల్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఉష్ణమండల అడవులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జాగ్రఫీ అండి, ఓజు హైడల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇది వెరీ ఫేమస్. సుబన్సిరి రివర్ మీద కడుతున్నాము, చైనాకి దగ్గర. చైనా అభ్యంతరం చెప్పింది, బట్ మనము గట్టిగా ఆన్సర్ చెప్పినాం శంకుస్థాపన చేసుకొని. రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. సుబన్సిరి వచ్చేసి టిబెట్లో పుడుతుందండి. ఈ బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీ ఉపనది అని చెప్పేసి పిలుస్తాం. ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ లోపల ప్రవేశించి అస్సాంలో బ్రహ్మపుత్ర లోపల కలుస్తుంది. ఈ నదిలో బంగారు జూలి వస్తుందని చెప్పేసి కొంతమంది అంటారు కాబట్టి బంగారు నదిగా పిలుస్తాం, గోల్డెన్ రివర్గా పిలుస్తాం. ఆరెంజ్ రివర్ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. హియో అండ్ టాటో 1 అని చెప్పేసి కూడా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులు సిఎం లోపల, సిఎం రివర్ మీద మనం శంకుస్థాపన చేసినాం. ఈ మూడింటి ఒకేసారి మన పిఎం మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. హియో, టాటో అండ్ ఓజో అని చెప్పేసి 3 ఒకటే రాష్ట్రం గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ బారెన్ అగ్నిపర్వతం బద్దలైందండి. ఇండియా యొక్క ఓన్లీ యాక్టివ్ వోల్కాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బంగారు ఉత్పత్తి కర్మాగారం అని చెప్పేసి కర్నూలు డిస్టిక్ లోపల జొన్నగిరి ఏబిపిఎస్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది. ఇంకా ప్రారంభం కాలేదట, అందుకు మీకు పేపర్లో వచ్చింది. దీన్ని జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి నీరు అందించే సంస్థ, ఇన్ఫ్యాక్ట్ ప్రాజెక్టు పేరు హంద్రి నీవా కాల్వ నుంచి వస్తుంది వాటరు. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. సో రగసా తుఫాన్ వచ్చేసి వార్తల్లో ఉంది, వెరీ ఫేమస్ తుఫాను. ఫిలిప్పీన్స్ వచ్చేసి చైనాకు కూడా తాకింది. ఇది సూపర్ టైఫూన్గా అవతరించింది. వై? బికాస్ స్పీడ్ వచ్చేసి 222 కంటే ఎక్కువ స్పీడ్ ఉంది కాబట్టి సూపర్ టైఫూన్గా పిలుస్తాం. చాలా రోజులు అయిపోయింది సూపర్ టైఫూన్ వచ్చేసి మనకి. సో ఈ రగసా నేమ్ ఇచ్చింది జపాన్ అండి. సో వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకుంటా. రగసా అని చెప్పేసి ఫిలిప్పీన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, జపాన్ వచ్చేసి నేమ్ ఇచ్చింది. ఇట్ ఈజ్ సూపర్ టైఫూన్. ట్రాపికల్ సైక్లోన్కి మనము పేరు పెడతాం కదా, సో టైఫూన్స్ అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ. వై? బికాస్ ఇది పశ్చిమ ఉత్తర పసిఫిక్ లోపల వచ్చింది కాబట్టి. సో విల్లి హరికేన్ అంటే ఏంటి, మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. ఇది అహ్మద్నగర్. సో రైల్వే స్టేషన్ పేరుని మనము అహల్యబాయిగా మార్చుకున్నాం. వెరీ ఫేమస్ ఆమె, మహారాష్ట్ర, హోల్కర్ వంశము, ఇండోర్ పాలకురాలు, సోమనాథ్ ఆలయము, కాశీ టెంపుల్ యొక్క పునరుద్ధరణ చేసిన నాయకురాలు కాబట్టి వెరీ ఫేమస్. అందుకే మనకి బీజేపీ హైలైట్ చేస్తుంది ఈమెను. నెక్స్ట్ ఐఆర్ కింద చూస్తే మైత్రి 2.0 వెరీ ఫేమస్ అండి. బ్రెజిల్ ఇండియా యొక్క ప్రాజెక్ట్ ఇది. ఏం లేదు, ఈ వ్యవసాయ రంగం లోపల మనకు సహకారం అందించుకుంటాం, టెక్నాలజీ సహకారం అందించుకుంటాం. మైత్రి 2.0 అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఐసిఏఆర్ సంస్థ రూపొందించింది, ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ అని చెప్పేసి పిలుస్తాం. సో మైత్రి స్కాలర్షిప్ ఆస్ట్రేలియా ఇండియా మధ్య ఉంటుంది. మైత్రి 2.0 అంటే వ్యవసాయం ఒప్పందం బిట్వీన్ ది బ్రెజిల్ అండ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. స్కాలర్షిప్ అంటే ఆస్ట్రేలియా, ఇది వ్యవసాయం అంటే బ్రెజిల్, రెండు సేమ్ కాదు. నెక్స్ట్ ఇవన్నీ లాస్ట్ వీక్. సో కే వీసా అని చెప్పేసి వార్తలు ఉన్నదండి. చైనా తీసుకొచ్చింది, అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తుంది. ఏంటి కే వీసా అంటే స్టెమ్ రంగం లోపల స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తుందట. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది, ఫారిన్ వాళ్ళని. అదే కే వీసా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి 3 దేశాలు ఒకేసారి విత్డ్రా చేసుకున్నాయండి. ప్రశ్న వస్తుంది, ఒక కూటమిలోకి ఒక కంట్రీ వచ్చినా ఒక కంట్రీ పోయినా ఎగ్జామ్లో వస్తుంది. సో 3 కంట్రీస్ అంటే బుర్కినా ఫాసో, మాలి అండ్ నైజర్ అని చెప్పేసి వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా బయటకు వచ్చేసినాయి ఆల్మోస్ట్. వాట్ ఈస్ ద ఐసీసీ? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. రోమ్ శాసనం 1998లో చేసుకున్నాం. దాని ప్రకారం 2002లో ఇది ఏర్పాటు చేసుకున్నాం. ఇండియా సభ్యత్వం ఉందా అంటే లేదని చెప్పాలి. మొన్న ఉక్రెయిన్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది. సో పాలస్తీనాను కొన్ని కంట్రీస్ గుర్తిస్తున్నాయండి. అందులో భాగంగా యూకే, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రేలియా అండ్ ఫ్రాన్స్ అని చెప్పిస్తుంది. వాట్ అబౌట్ ఇండియా? 1988లోనే గుర్తించింది. టర్కీ, అమెరికా మధ్య పౌర అణు ఒప్పందం జరిగిందండి. ఇది దీని గురించి పాయింట్స్ ఏం లేవా అంటే లేవు. ఇటీవల అమెరికాతో ఏ దేశము పౌర అణు ఒప్పందం అని చెప్పేసి ఆ పాయింట్లో ప్రశ్న వస్తుంది కొన్నిసార్లు. టర్కీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్పోర్ట్స్ ఇంకా మనం ఫాస్ట్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇక ఫీఫా 2026 మస్కట్స్ని ఆవిష్కరించారు. సో యూఎస్ఏ, కెనడా, మెక్సికో 3 కలిపి హోస్ట్ చేస్తున్నాయి. ఒకటేమో మస్కట్ క్లచ్ అండి, ఇదేమో ఈగల్ యూఎస్ఏ యొక్క పక్షి. మప్లే ఇది మూస్ ఎలుక కెనడా యొక్క. జాగ్వర్ అంటే పులి లాంటి జంతువు ఇది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్ క్యాట్ మెక్సికో. సో 3 దేశాలకి 3 మస్కట్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం 48 టీమ్స్ వెరీ ఫస్ట్ టైం హాజరవుతున్నాయి ఫీఫా వరల్డ్ కప్ 26 లోపల. ఇవి అవసరం అండి, అంటే 100% అవసరము. సో మనం రాసే ఎగ్జామ్ 26లోనే ఉంటుంది కంపల్సరీ. వరల్డ్ కప్ జరిగేది అదే ఇయర్లో కాబట్టి మస్కట్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ అవర్ క్రికెట్ ప్రొఫెసర్ రవిచంద్రన్ అశ్విన్ వార్తల్లో వచ్చిండు. బిగ్ బాష్ లీగ్లో చేరిన తొలి ఇండియన్ అంటే మెన్లో. ఉమెన్లో చాలామంది ఉన్నారు ఇది ఆల్రెడీ.
సిడ్నీ టీంకి ఆడుతున్నాడు. సో బిగ్ బాష్ లీగ్ అంటే మన ఐపీఎల్ లెక్క ఆస్ట్రేలియా లోపల ఉంటుంది. విదేశీ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి ఉంటాయి కదా, మనది ఓన్లీ ఐపీఎల్ కాదు, వేరే కంట్రీస్ కండక్ట్ చేస్తాయి. బట్ మన వాళ్ళు అక్కడ వెళ్ళి ఎక్కువ ఆడరు. అశ్విన్ ఆడుతున్నాడు కాబట్టి మీకు వార్తల్లో వచ్చింది. 11th ఏషియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ని అహ్మదాబాద్ హోస్ట్ చేయబోతుంది ఇదే మంత్ 28th నుంచి. సో మనకి రేపటి నుంచి ఇండియా వెరీ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తుంది. ఫాస్టెస్ట్ ఇండియన్ సెంచరీ అని చెప్పేసి వన్డేలో స్మృతి మందాన 50 balls వేసింది. మన విరాట్ కోహ్లీ 57 balls ఎంత ఉంటే రికార్డ్ బద్దలు కొట్టింది వర్సెస్ ఆస్ట్రేలియా. అన్ఫార్చునేట్లీ ఇండియా ఓడిపోయింది ఈ మ్యాచ్ లోపల. ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ అని చెప్పేసి సో మనకి శ్రీలంక ఇండియా హోస్ట్ చేయబోతుంది. అఫీషియల్ యాంథమ్ దీనికి బ్రింగ్ ఇట్ హోమ్ అని చెప్పేసి అఫీషియల్ యాంథమ్ ఇది. దీన్ని శ్రేయా ఘోషల్ పాడింది అట. నెక్స్ట్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అండి. కబడ్డీ ప్రీమియర్ లీగ్ అయిపోయింది, ఇంకా క్రికెట్ ఐపీఎల్ అయిపోయింది, ఇప్పుడు ఆర్చరీ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నాం. ఇవి వెరీ ఫేమస్, ఇవి అవసరం కూడా. లోకల్ టాలెంట్ బయటకు వస్తుంది మనకి. ఐపీఎల్ లేకుంటే సో బుమ్రా రాకపోవు, ఇంకెవరు రాకపోవు. సో ఢిల్లీ హోస్ట్ చేస్తుంది. దీనికి అంబాసిడర్గా మనకి రామ్ చరణ్ ఎంపిక చేసిండు. తెలంగాణ ఫ్రాంచైజీ కూడా ఉన్నదండి, కాకతీయ నైట్స్ అట. ఏపీ వాళ్ళకి లేదు అన్ఫార్చునేట్లీ, తెలంగాణ టీం కూడా ఉన్నది మనకు. సో సన్ రైజర్స్ ఐపీఎల్లో ఉంది కదా, అట్లనే ఆర్చరీ లోపల కాకతీయ నైట్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మనకి సబ్జెక్ట్ డెప్త్ ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇంకా మీకు. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. సెప్టెంబర్ 20 నుంచి చూస్తే ఒక 4-5 ఉన్నాయి. అనిల్ చౌహాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా మే 2026 వరకు పదవీకాలం పొడిగించడం జరిగింది. కనద్ దాస్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్గా. సో ఇంకోటి ఇతను మైకాలజిస్ట్. సో బీఎస్ఐ డైరెక్టర్గా వచ్చిన ఫస్ట్ మైకాలజిస్ట్ కనద్ దాస్, గుర్తుపెట్టుకోవాలి. బీఎస్ఐ హెడ్ క్వార్టర్ వచ్చేసి కోల్కతాలో ఉంది. ప్రవీణ్ కుమార్ ఐటీబీపీ యొక్క డైరెక్టర్ జనరల్, ప్రవీర్ రంజన్ సిఐఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్. ఇవి రెండు కూడా వెరీ ఫేమస్ డిఫెన్స్ అపాయింట్మెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అమితా చౌదరి యుఎన్ఈపీ యొక్క ప్రిన్సిపల్స్ ఫర్ సస్టైనబుల్ ఇన్సూరెన్స్ బోర్డ్ చైర్పర్సన్గా ఎన్నికైన తొలి మహిళ అండి. ఆమె జెనీవా హెడ్ క్వార్టర్లో ఉంటుంది అది. సాయిరామ్ అంటే విశాఖ అనట కోల్ ఇండియా యొక్క సీఎండీగా ఎన్నికైన తొలేం కాదు, సో తెలుగు వ్యక్తి అంతే. అవార్డ్స్ అండి. సో ఆస్కార్కి హోమ్ బౌండ్ అని చెప్పేసి సినిమా వెళ్ళింది ఇండియా నుంచి. 98వ ఆస్కార్ పురస్కారానికి హోమ్ బౌండ్ గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి నీరజ్ దర్శకత్వం వహించాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వెరీ ఫేమస్, మోహన్ లాల్కి వచ్చింది. సినిమాలో ది బెస్ట్ అవార్డుగా పిలుస్తాం. 1969లో వెరీ ఫస్ట్ టైం ఇచ్చారు, రాష్ట్రపతి ఇస్తాడు. ఫస్ట్ గ్రహీత వచ్చేసి దేవికా రాణి. ఇది వెరీ ఫేమస్ అవార్డు అండి. యంగ్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు యుఎన్ఈపీ ఇస్తుంది 30 ఏళ్ళ వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళకి. విన్నర్స్ జినాలి మోడీ ఇండియా, ఈమె బనోఫీ లేదర్ యొక్క వ్యవస్థాపకురాలు. అరటి వ్యర్థాల నుంచి లెదర్ తయారు చేస్తుంది ఈమె. అరటి వ్యర్థాల నుంచి లెదర్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మిగతా ఇద్దరు జోసెఫ్ అండ్ నోయోమి ఫ్లోరియా కెన్యా యూఎస్ అని చెప్పిస్తుంది. బట్ అంత అవసరం లేదు, ఇండియా గుర్తుపెట్టుకోవాలి, ఇండియా వచ్చింది కాబట్టి. కృషి మీడియా అవార్డు అండి. వ్యవసాయం విషయంలో ది బెస్ట్ అవార్డు జర్నలిజంలో చూస్తే ఇది ప్రసన్న కుమార్ ఫ్రమ్ కర్ణాటక వచ్చింది. మేరా రోషం మేరా అభియాన్ కింద ఉత్తమ రాష్ట్ర అవార్డు ఏపీ అండి. పట్టు అభివృద్ధి అని చెప్పేసి పిలుస్తాం. ఈ గవర్నెన్స్లో ఉత్తమ గ్రామ పంచాయతీ రోషిని జీపీ అని చెప్పేసి మహారాష్ట్ర. సర్పంచ్ వచ్చేసి ఆనందరావు, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ అన్నీ కూడా. నెక్స్ట్ సమ్మిట్స్ అండి. సో సెకండ్ బిమ్స్టెక్ యువ నాయకుల సమ్మిట్ని అస్సాం హోస్ట్ చేసింది, గౌహతి అని చెప్పేసి. నిర్వహణ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ను ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. బిమ్స్టెక్ దేశాలు ఏముంటాయని చెప్పేసి మీరు రిఫర్ 24 IR నోట్స్. 28th నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ విశాఖ హోస్ట్ చేసింది కాబట్టి ఏపీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కండక్ట్ చేసింది, ఏపీ గౌట్ కూడా దీంతో పాటు. సో థీమ్ వికసిత్ భారత్ సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. సో సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్
ట్రాన్స్ఫర్మేషన్. జనరల్గా గవర్నెన్స్ విషయంలో డిజిటల్ ఎక్కువ ఉండాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది అంతే. నెక్స్ట్ ట్రెడిషనల్ మెడిసిన్ మీద సెకండ్ WHO యొక్క సమ్మిట్ అండి, ఢిల్లీ హోస్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. థీమ్ ఏంటి అంటే రిస్టోరింగ్ బ్యాలెన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్, సరిపోతుంది. నెక్స్ట్ ఇది ఫేమస్ అండి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అండ్ ఏజెన్సీ అని చెప్పేసి 69th జనరల్ కాన్ఫరెన్స్ని వియన్నా హోస్ట్ చేసింది. ఎప్పుడు వియన్నా హోస్ట్ చేస్తుంది. థీమ్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. IAEA లోపల 181 దేశంగా మల్దీవులు వచ్చింది. సో ఇన్ కంట్రీ అవుట్ కంట్రీ వస్తుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం లాస్ట్ పేజ్లో. ICC నుంచి 3 దేశాలు బయటకు వెళ్ళినాయి. ఒకటేమో బుర్కినో ఫాసో అని చెప్పేసి పిలుస్తాం, మాలి అని చెప్పేసి పిలుస్తాం, థర్డ్ వచ్చేసి నైజర్ లేదా నైగర్ అని చెప్పేసి పిలుస్తాం. స్పెల్లింగ్ అయితే NIGER అని చెప్పేసి ఉంటుంది. నోటికి రావాలి అంటే రిపీట్గా చదవాలి, అంతే సరిపోతుంది. నేను చాలాసార్లు వీటిని మనం డిస్కస్ చేసిన 3 కంట్రీస్ని, వీటిని సహేలీ కంట్రీస్ అని కూడా పిలుస్తాం. UNO యొక్క 80th సమ్మిట్ వెరీ ఫేమస్ అండి. సో న్యూయార్క్ హోస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ కూడా. దీనికి జర్మనీ అన్నాలైనా బేర్బాక్ అధ్యక్షుడిగా పనిచేసిండు. సో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇంతకుముందు TGPSC పేపర్ లోపల 79th సమ్మిట్కి ప్రెసిడెన్సీ వహించిన వ్యక్తి పేరు అడిగారు కాబట్టి అవసరం ఉంటుంది. థీమ్ ఏంటి అంటే బెటర్ టుగెదర్ 80 years అండ్ మోర్ ఫర్ పీస్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్. 45 కాబట్టి సో 80 years 80th సమ్మిట్ ఈజీగా గుర్తుంటుంది. అచ్చా, ఇంకోటి ఈ సిరియా అధ్యక్షులు జనరల్గా మీటింగ్కి రారండి. 1967 తర్వాత సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా అని చెప్పేసి వచ్చిండు కాబట్టి పేరు కొంచెం నోటీస్లో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ పర్సన్స్ అండి, జుబిన్ గర్గ్ అస్సాం గాయకుడు చనిపోయిండు. సో చాలామంది వచ్చారు. రిపోర్ట్స్ చూస్తే మీకు చిల్డ్రన్ ఇన్ ఇండియా అని చెప్పేసి స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఇచ్చింది. దీని ప్రకారం IMR వచ్చేసి 25, అండర్ 5 MR అని చెప్పేసి 29, బర్త్ రేట్ ఏమో 18.4. నాట్ మచ్ ఇంపార్టెంట్. ఇది ఎకనామీ కాదండి. ఈ రిపోర్ట్ మనం స్కిప్ చేయవచ్చు, పేపర్లో వచ్చింది రాసినాం అంతే. ఆ PIB న్యూస్ అది. గవర్నమెంట్ పాలసీ అండి, 9వ స్వచ్ఛతా హీ సేవ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది థీమ్ మనకి ఇంతకుముందు లాస్ట్ TGPSC ఎగ్జామ్స్లో అడిగాడు ఒక ఎగ్జామ్ లోపల. స్వచ్ఛోత్సవం అని చెప్పేసి థీమ్ గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా 17 సెప్టెంబర్ నుంచి మన PM మోడీ బర్త్డే నుంచి చూస్తే 2 అక్టోబర్ వరకు గాంధీ బర్త్డే వరకు జరుపుకుంటాం మనం. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్, జలశక్తి మినిస్ట్రీ సంయుక్తంగా దీన్ని కండక్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాను స్వచ్ఛత హీ సేవ అని చెప్పేసి. ఈ డేట్స్ కూడా ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగాడు, సేమ్ డేట్స్ ఉంటాయి కాబట్టి. థీమ్ మాత్రం మనకు మారుతూ ఉంటుంది. స్వచ్ఛోత్సవ్ గుర్తుపెట్టుకోవాలి ఈసారి థీమ్. సో స్టేట్ చూస్తే మీకు ఇక్కడ ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు కూడా గుర్తింపు కార్డులు ఇస్తున్న రాష్ట్రం తమిళనాడు అండి, గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన బీహార్ లోపల PM మోడీ స్టార్ట్ చేసిండు. PM మోడీ స్కీమ్ కాకపోయినా PM మోడీ స్టార్ట్ చేసిండు. మహిళల్లో స్వయం ఉపాధి పెంచుతారట. సో 75 లక్షల మందికి ఒకేసారి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బదిలీయడం జరిగింది. మొత్తం 7,500 కోట్లు వస్తాయి కదా. దేశంలో అతిపెద్ద మహిళా స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం 7,500 కోట్లు అంటే. తెలంగాణ చూస్తే 2 స్కీమ్స్ వచ్చినాయి మైనార్టీ వాళ్ళ కోసం. ఒక స్కీమ్ పేరు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన. ముస్లిం డైవర్స్ అయిన వాళ్ళు కావచ్చు, భర్త చనిపోయిన వాళ్ళు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, అవివాహితం కావచ్చు, అనాథలు కావచ్చు, వాళ్ళకి 50,000 ఇస్తారు ఆర్థిక సహాయం. రేవంత్ అన్నక సహారా మిస్కిన్ కేలి అని చెప్పేసి ఈ ఫకీర్ దూదేకుల వర్గాలకు మోపేడ్స్ ఇస్తారట 1,00,000 రూపాయల ఆర్థిక సహాయంతో. రేవంత్ అన్న కొంచెం జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తే వెరీ హ్యాపీ అందరూ. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్ అనేది వచ్చినట్టే దాదాపుగా. ఇంకా ఆటంకాలు ఏవీ లేవండి. ఒకటే నైట్లో ప్రభుత్వం తలుచుకుంటే సో మనం పడుకొని లేచే వరకు జాబ్ క్యాలెండర్, సిలబస్ కమిటీ, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయవచ్చు ఏదైనా ఒకటి. అన్ఫార్చునేట్లీ చెప్పలేం కానీ ఆయిల్ పామ్ అండ్ వాల్నట్ సంరక్షణ తెలంగాణ ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఏపీ OMC గనులు రక్షిత అడవుల యొక్క హద్దుల నిర్ధారణ కమిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి.
సో ఎవరు? సుధాంశు ధూళియా నాయకత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒబులాపురం మైనింగ్ కంపెనీ గనులటి ఇవన్నీ కూడా. సుధాంశు ధూళియా గుర్తుపెట్టుకోవాలి ఓఎంసీ గనుల విషయంలో. ఏపీ ప్రభుత్వం అట ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ స్థాపిస్తుందట. సో 175 కాన్స్టిట్యుయెన్సీస్ ఈక్వల్ టు 175 పార్కులు. అందులో 122 గవర్నమెంటు, ఒక 53 ఏమో ప్రైవేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారట. నెక్స్ట్ డేస్ అండి. సెప్టెంబర్ 23 నేషనల్ ఆయుర్వేదిక్ డే. థీమ్ ఏంటి? ఆయుర్వేదిక్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. నిర్వహణ గోవా. ఈరోజు ద్రవ్య పోర్టల్ని ద్రవ్య అంటే నగదు కాదు ఇక్కడ. సో ఆయుర్వేద ప్రోడక్ట్ గురించి డాటా అందిస్తుంది మనకు. సెప్టెంబర్ 27 అని చెప్పేసి వరల్డ్ టూరిజం డే. టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. సెప్టెంబర్ 26 వరల్డ్ ఎన్విరాన్మెంట్ హెల్త్ డే. క్లీన్ ఎయిర్ అండ్ హెల్తీ పీపుల్. అంతా చూసేవాడమే దీనిలో. డేస్ థీమ్లో ఏముంటాయండి? ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్. సెప్టెంబర్ 21 యాక్ట్ నౌ ఫర్ ఏ పీస్ఫుల్ వరల్డ్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. సో రైట్ అండి. మనం దసరా సందర్భంగా మ్యాక్సిమం సబ్జెక్ట్ మీద ఒక 30% ఆఫర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. 30% ఆఫర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో నవరాత్రి సందర్భంగా దాదాపు అన్నిటి మీద ఇద్దాం. ఓకే, మీకు వ్యాలిడిటీ విషయంలో ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు, చాలామంది నమ్మడం లేదు ఇంకా. సో గ్రూప్ 2 వరకు ఇస్తా అండి, కంపల్సరీ గ్రూప్ 2 వరకు ఇస్తా. సో గ్రూప్ 2 వరకు ఇస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనవరి 17న ఎకనామీ, ఫిబ్రవరిలో పాలిటీ స్టార్ట్ అయింది. మీ వ్యాలిడిటీ వచ్చేసి అప్పుడు చూస్తే మీది 1 ఇయర్ ఉంటుంది. సో మళ్ళీ దానికి అది ఎక్స్టెండ్ కాదండి. మీరు ఎప్పుడు కొనుగోలు చేసినలో ఆ రిసిప్ట్ ఉంటుంది కదా, డేట్ ఉంటుంది కదా, అది నాకు స్క్రీన్ షాట్ పెడితే లేదా నాకు పీడిఎఫ్ని పంపిస్తే నేను మీకు మళ్ళీ ఒక 6 months ఇస్తాను ఫ్రీగానే. అమౌంట్ తీసుకోవడం ఏముండదు, 6 months ఇస్తాను అన్నట్టు. సో మోస్ట్లీ మీకు నెక్స్ట్ జూన్ లోపు ఎగ్జామ్స్ అయితే గ్రూప్ 2 అయిపోతాయండి, లేదా 9 months ఇద్దాం, ఏమున్నది కానీ. సరే చూద్దాం. ఇది మీ గ్రూప్ 2 వరకు అయితే కంపల్సరీ మీరు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ దానికి అది కాదండి, మీరు నాకు కంపల్సరీ పెట్టాలి, మీ వ్యాలిడిటీ అయిపోతే పెట్టాలి. సో నాకు 25 yearలో మీకు డేటు ఎక్కడ ఉన్నా కూడా మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు పొడిగిస్తాను. సో ఇది ఎవరు ఇట్లా ఇచ్చి ఉండదు నాకు తెలిసి. అయితే గ్రూప్ 2 వరకు అట్లా ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి. సో మీరు మళ్ళీ కొంటేనే యాప్ అనేది జనరల్గా మంచిగా రన్ అవుతుంది. బట్ నేనేం చేస్తున్నా, మీకు ఒకేసారి కొనుగోలు చేసేలా గ్రూప్ 2 వరకు ఇస్తున్నా. ఒకసారి కొనుగోలు చేస్తే మీకు అప్డేట్స్ కానీ, సో ప్రతిదీ మీకు టెస్ట్ సిరీస్ కానీ అందులోనే వస్తాయి. అన్నీ కూడా మీకు టెస్ట్ సిరీస్ వస్తుంది. ఒక డిటిపి వెర్షన్ బుక్ రాదు, కానీ కరెంట్ అఫైర్స్ కొన్న వాళ్ళకి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఫ్రీ వస్తుంది. కానీ మనము పాలిటీ, ఎకనామీ, హిస్టరీ, జాగ్రఫీ, డిటిపి చేస్తాం కదా, సో అవి మనము విత్ ఇన్ ద కోర్సులో ఇవ్వలేకపోతున్నాం, ఎక్కువ అమౌంట్ అవుతుంది వాటికి. కాబట్టి ఇప్పుడే మనం గ్రూప్ 2 వరకు ఇచ్చినామండి, ఇంకా మనం ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేం. సో మనం గ్రూప్ 2 వరకు ఇస్తున్నాం కాబట్టి ఒకటి డిటిపి వెర్షన్ మనకి అక్టోబర్ 31న పాలిటీ వస్తుంది, బిఫోర్ రావచ్చు. డిసెంబర్ 31న ఎకనామీ వస్తుంది. 2 ఫస్ట్ నీడీ అండి ఇవైతే. హిస్టరీ అంతా నీడేం కాకపోవచ్చు, బట్ పాలిటీ, ఎకనామీ మోస్ట్లీ నీడీ. అట్లా ఇవి 2 అయిపోయిన తర్వాత మనకు డిసెంబర్ అయిపోద్ది కదా, జనవరి 1st weekలో ఉంటాం మనం అప్పుడు. సో అప్పుడు సమయాన్ని బట్టి మరి జాగ్రఫియా లేకుంటే ఎస్ఎన్టీ అని చూద్దాం మనం. కంపల్సరీ జాగ్రఫీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ మళ్ళీ స్టార్ట్ చేస్తే ఏ బుక్ అయినా 2 monthsలో అయిపోతుంది కంపల్సరీ డిటిపి చేయడం. సో కాబట్టి మీరు తీసుకునే ప్రయత్నం చేయండి, చాలా బాగా వస్తుంది పుస్తకం. మనం కొన్ని అప్పుడప్పుడు ఇమేజెస్ పెడుతున్నాం టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, వాట్సాప్ స్టేటస్లు కావచ్చు. సో నాకు ప్రమోట్ చేసుకోవడం రాదు, కానీ ది బెస్ట్ బుక్ వస్తుంది అండి ఎకనామిక్ పాలిటీ విషయంలో. తెలుగు మీడియం వాళ్ళకైతే ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు, వేరే సింగిల్ సోర్స్గా పనికి వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.